ప్రయాగ్రాజ్ లోని కుంభమేళాలో కూడా కాకతీయ ఆర్చ్ పలువురిని ఆకర్షిస్తుంది. దాదాపు ఈ ఆర్చ్ కు ఉన్నటువంటి వాల్యూ చూసిన తర్వాత, ఇంత గొప్ప ఆర్కిటెక్చర్ చూసిన తర్వాత ప్రయాగ్రాజ్ లో చాలా మంది వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. దీని యొక్క గొప్పతనం ఏంటన్నది ఇప్పుడు వాళ్ళకి అందుబాటులేదు. కానీ ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? కాకతీయ ఆర్చ్ మొత్తం ప్రపంచమంతా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఇంత గొప్ప లోగో గానీ, ఇంత గొప్ప ఆర్కిటెక్చర్ గానీ ఎక్కడా లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి వరంగల్ వాసులుగా, తెలంగాణ వాసులుగా, తెలంగాణ రాజముద్ర ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి చాలా మంది ఒక ప్రయారిటీ అయితే ఇక్కడ కల్పించారు. తెలంగాణ సింబల్, అలాగే కాకతీయ డైనాస్టీకి సంబంధించినటువంటి ఒక కాకతీయ కళాతోరణాన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నది. దాదాపు మనం చూస్తున్నాం ఎక్కడ పడ్డా అందరూ దాదాపు సెల్ఫీలు దిగుతూ ఆర్చ్ను మొత్తం సెల్ఫీలతో దాని సెల్ఫీలు దిగుతూ ఎంతో ఆనందానుభూతికి లోనవుతున్నారు. ఒక్కసారి మనం వీళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి తెలుసా అసలు కాకతీయ ఆర్చ్ అంటే ముందు ఒకసారి మనం మాట్లాడదాం. बोलिए सर, आप कहाँ से आए सर? मैं इंदौर मध्य प्रदेश से आया हूँ। ओके ओके। आपके ये आर्च के बारे में कुछ मालूम है क्या आपको? हाँ, मैंने इसके बारे में पहले पढ़ा था और टीवी पर भी देखा था बहुत कुछ, तो हमें लगा कि यहाँ पर हमको सेल्फी खिंचाना चाहिए। बहुत बढ़िया आर्च है। ओके। और जो अभी जैसा भी न्यूज़ में चल रहा है कि बहुत सालों बाद 144 वर्ष बाद हमको ये मौका मिला है, तो मैं और ये पूरी मेरी टीम है, एक बार अगर आप मेरी टीम की तरफ कैमरा घुमाएंगे। ओके 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 ओके, उससे बात कर रहा हूं मैं। बिल्कुल। तो ये सब हम लोग साथ में आए, बहुत बढ़िया है सब कुछ जो चीजें आपने बनाई। अब बोलिए सर, ये तो ये आर्किटेक्चर देखे तो पूरा थोड़ा थोड़ा डीप कॉन्सेप्ट था उसमें, आपको कैसा लग रहा है? बहुत अच्छा है। మనం చూస్తున్నాం దాదాపు ఆడ సెల్ఫీలు కూడా దిగుతున్నారు అనే విజువల్ చూస్తున్నాము. మేడం बोलिए, आपको ये आर्च कैसा दिख रहा? मालूम है कुछ है इसके बारे में? आज की खूबसूरती को देखते हुए बहुत अच्छा है ये। ओके ओके। हाँ, बहुत पुरानी चीजें जो कि आज हमको देखने को मिल रही है महाकुंभ के अवसर पर, इसीलिए हमने सेल्फी भी ली। ఈ మహాకుంభకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా వరకు ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాచీన విషయాలు ఎక్కడున్నా సరే మహాకుంభలో అక్కడక్కడ ప్రదర్శిస్తున్నారు. దాంట్లో కూడా ఈ ఆర్చ్ కు ఇది దక్కినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కుంభమేళకు వెళ్ళేటువంటి వాళ్ళకు ప్రధాన ద్వారం ఇదే, ఇక్కడ ప్రధాన ద్వారం ఇదే కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. बोलिए मैडम, ये आर्च का बारे में कुछ मालूम है क्या आपको? बहुत ही पुराना आर्किटेक्चर है हमारे इंडिया का, बहुत ही अच्छा और बहुत ही सुंदर लग रहा है यहाँ पे। बस देख के हम लोगों को भी बहुत अच्छा लगा। मालूम क्या इसका नाम? जी, ये आर्च का नाम मालूम है आपको? ये थोड़ा नहीं सर, मुझे नाम तो नहीं पता, बट ये हमारे एंशिएंट इंडिया का बहुत पुराना आर्किटेक्चर है। ये तो वरंगल काकतीय डायनास्टी का एक आर्च है। एक 1000 इयर्स का हिस्टरी है इसका. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాము దాదాపు ఈ ఆర్చ్ చూడడానికి కూడా, ఎందుకంటే మనం తెలంగాణ వాసులుగా ప్రయాగరాజ్ లో కూడా మనకి ఇంత ప్రయారిటీ ఉండడానికి కూడా మనం చాలా గర్వపడుతున్నాము. बोलिए, कहाँ से आप? हम महाराष्ट्र से। महाराष्ट्र। आर्च देखे यहाँ का आप? क्या बोले? आर्च, हाँ, इसके बारे में कुछ मालूम है क्या? मालूम है ना, 144 साल में एक बार आता है। और ये पूर्ण महाकुंभ है। महाकुंभ जो होता है ना 12 साल में रहता है, और वो अर्धकुंभ जो नासिक में बढ़ता है, और ये कुंभ जो है ना उज्जैन में बढ़ता है। ओके ओके। थोड़ा बहुत जानकारी लेके मैं भी आया हूँ। और वैसे एक बुक पढ़ के आया हूँ मैं, द हिडन हिंदू, वहाँ से थोड़ी थोड़ी जानकारी निकाल के ले। ये लाइव आएगा ना? हाँ ठीक है। థ్యాంక్ యూ. అక్కడ దాదాపు మనం చూస్తున్నాం ఇక్కడ అందరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు సెల్ఫీలు దిగుతూ అక్కడ వాళ్ళు ఈ ఆర్చ్కు సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ఆ రాజ మార్గం ఏదైతే కనిపిస్తుందో దాదాపు ఇది మెయిన్ ఎంట్రన్స్ గా మనం భావించవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కరు సెల్ఫీలు దిగుతున్నారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కూడా పిల్లలతో సహా ఇక్కడ సెల్ఫీలు దిగుతూ వాళ్ళు ఈ ఆర్చ్ ముందు దిగుతున్నారు. ఎందుకంటే ఈ ఒక్కసారి దాదాపు కుంభమేళలో ఒక సెల్ఫీలు దిగేటువంటి ఒక మెయిన్ ఎంట్రన్స్ గా దీన్ని చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్ గా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి చూడొచ్చు, దాదాపు ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంత మందిని చూసినా కానీ ఎవరు ఆగట్లేదు. ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్లు అయితే కనిపిస్తున్నాయి. ఆ సెల్ ఫోన్లు చూసిన తర్వాత చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కూడా వీళ్ళు ఆర్చ్ ని చూస్తున్నారు. ఒక్కసారి మేడం बोलिए, आपके आर्च के बारे में कुछ बोल सकते हैं आप? ఓకే ఓకే. అసలు ఇక్కడ దాదాపు ఇంత మనం చూస్తున్నాము. ఈ ఆర్చ్ చూసిన తర్వాత ఫ్యామిలీస్ కూడా దాదాపు ఎక్కడ చూసినా గానీ ఫ్యామిలీస్ తో సహా ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు. एक बार बात कर सकते हैं कि इसको मैडम, ये आपके बारे में कुछ मालूम है आर्च के बारे में? क्या बताए सर, अभी तो घुस ही रहे हैं, अब इससे ज्यादा क्या बता सकते हैं। अभी अंदर जाने दीजिए तो सर देखने दीजिए नजारा कि हमारा त्रिवेणी संगम कैसा है। अभी नहीं गए? अभी नहीं गए हैं, फर्स्ट टाइम, अभी जा ही रहे हैं। अभी तो पैदल चल के ही हम लोग आ रहे हैं। इंतजार कीजिए। ओके ओके।
చూడొచ్చు ప్రతి ఒక్కరు ఆర్చ్ రాగానే ఇక్కడ దాదాపు సెల్ఫీలు దిగుతున్నారు. ఎక్కడ చూసినా గానీ ఆ సెల్ఫీలు అయితే దిగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపు ఒకసారి మనం వీళ్ళతో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. बोले सर इसके बारे में कुछ मालूम है क्या आपको? इसके बारे में ये आर्च के बारे में, ये आर्च को मालूम है कि इसको क्या बोलते हैं? ये द्वार है, द्वार ये मेन द्वार. ओके मेन द्वार है, मगर ये किसका आर्किटेक्चर मालूम है? कहाँ कौन सा आर्किटेक्चर? ये पूरा आर्किटेक्चर इस मंदिर का है ये. मंदिर का आइडिया नहीं है. ओके ये तो काकतीय डायनेस्टी का वरंगल का ये आर्च है, वरंगल का. ये तो कैसा लग रहा है आपको? ये बढ़िया लग रहा है, अच्छा लग रहा है. आपको नहीं मालूम मगर तो अच्छा दिख रहा है, उसके लिए सेल्फी लिया था. हाँ ओके ओके. ओके, हम लोग अयोध्या से आए हुए हैं. कहाँ से? अयोध्या से. अयोध्या से आया. हाँ जी. ओके ओके. ये पूरा ये कुंभ मेला में पूरा पुराने का आर्किटेक्चर भी एग्जिबिट कर रहा. इसमें प्रधान द्वार मेन ये महाप्रयाग महाकुंभ प्रधान द्वार है ये. इसको काकतीय डायनेस्टी का आर्च है. ये तो तेलंगाना का राजमुद्रा है अभी, तेलंगाना स्टेट का ये सिंबल है. ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దాదాపు వాళ్ళకి తెలియదు కానీ అది చూసేసరికి ఏదో ఒక అద్భుతం దాగి ఉంది, ఏదో ఒక మంత్రం దాగి ఉంది. అలా చూసేటువంటి వాళ్ళని కూడా అబ్బురపరిచే విధంగా ఉంది. ప్రతి ఒక్కరిని కొద్దిగా మనం వెనకెళ్ళి చూస్తే ఎంత మంది దిగుతున్నారో చూడొచ్చు. ఒక్కసారి ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా గానీ కాకతీయ ఆర్చుకున్నటువంటి ఆ క్రేజ్ వేరు. దాదాపు ఇక్కడ మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా గానీ ఈ క్రేజ్ మామూలుగా లేదు. ఫోటోలు దిగుతూ సెల్ఫీలు దిగుతూ ఇక్కడ ప్రతి ఒక్కరు అక్కడ ఈ ఆర్చ్ చూడగానే కెమెరాలు పట్టుకుంటున్నారు. కెమెరాలు పట్టుకొని ఆ దూరం నుండి వచ్చేటువంటి వాళ్ళు ఒక్కసారి మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరి చేతిలో కూడా కెమెరాలు సెల్ఫీలు పట్టుకొని వస్తున్నారు. అంటే కాకతీయ ఆర్చ్ యొక్క గొప్పతనం ఏందనేది కూడా ప్రతి ఒక్కరు మనం చూడొచ్చు. దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఆర్చ్ చూడనంత వరకు మామూలుగా వస్తున్నారు, కానీ చూసేసరికి ఆ ఆర్చ్ యొక్క గొప్పతనాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా సెల్ఫీలు దిగకుండా ఉండట్లేదు. ఎందుకంటే కుంభమేళకు వెళ్ళేటువంటి ప్రయాగరాజ్ కుంభమేళకు వెళ్ళేటువంటి సంగమానికి వెళ్ళేటువంటి ప్రధాన ద్వారం ఇది. ఈ ప్రధాన ద్వారం దగ్గరనే ఇక్కడ దాదాపు ఫోటోలు దిగడానికి కూడా సెల్ఫీలు దిగడానికి ఉన్నారు. కాకపోతే ప్రయాగరాజ్ కి ఎంత క్రేజ్ వచ్చిందో దాదాపు ఆ క్రేజ్ సంగమంలోకి స్నానంకి వెళ్ళేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఆర్చ్ ను చూస్తున్నారు. ఆర్చ్ ను చూస్తూ లోపలికి వెళ్తున్నారు. సెల్ఫీలో తమ ఆర్చ్ ను బంధించుకుంటున్నారు. ఎంతో ఆనందానుభూతికి లోనవుతున్నారు. ప్రయాగరాజ్ వచ్చినటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్చ్ గురించి తెలుసుకోవడంలో కూడా ఒక ఎంతూజియాజం గా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రయాగరాజ్ అంటే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక మహా కుంభమేళగా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రయాగరాజులో ప్రధాన ద్వారం దగ్గర ఇక్కడ సంగమానికి వెళ్ళేటువంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ యొక్క కాకతీయ ఆర్చ్ పెట్టడము, కాకతీయ కళాతోరణాన్ని పెట్టడం కూడా తెలుగు వారందరికీ అలాగే కాకతీయ వారసులుగా కూడా ఎంతో గర్వకారణంగా తెలంగాణ ప్రజలు అలాగే తెలుగు ప్రజలు కాకతీయ వారసులందరూ గర్వపడే దినము ఈ రోజు మనకు కలిపింది. 12 సంవత్సరాలే కాదు 144 ఏళ్లకోసారి వచ్చేటువంటి ఈ మహా కుంభమేళాలో కూడా ఒక ప్రధాన ద్వారంగా కూడా దీన్ని పెట్టడం కూడా ప్రభుత్వానికి అలాగే అంటే భారత ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది, కళలు అలాగే కళల పట్ల ఒక సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎంత అద్భుతమైనటువంటి అవగాహన ఉందనేది దీన్ని బట్టి ఎంత లోతైన పరిశీలన చేస్తున్నారో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రయాగరాజ్ సంగమం మహాద్వారం నుండి కెమెరా పర్సన్ సంజీవ్తో వెంకటరత్నం.